హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అందరూ తినే ఆహారం మీద ఎన్నో అడ్వైస్ అని ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి తెలిసిన ఆహారం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. తప్పకుండా అండి, ఇంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళకి మనం వాళ్ళ యొక్క ఫుడ్ మీద ఎంతో శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మదర్కి న్యూట్రిషియస్ ఫుడ్ ఇంపార్టెంట్, అలాగే లోపల పెరిగే బేబీకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అనేది. కానీ ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి బాగా వికారం ఉంటుంది, లేదా వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హార్ట్ బర్న్ కానీ పొట్టలో మంట రావటం ఉంటుంది. అలాగే వాళ్ళకి స్మెల్స్ పడు, ఒక్కోసారి వాళ్ళకి నచ్చిన ఫుడ్ని చూసినా కూడా వాళ్ళకి తినాలనిపించదు. అలాగే ఆకలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ఫుడ్ తిను, ఆ ఫుడ్ తిను మనం ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే ముందు ఆ ఫుడ్ తినలేరు, వాళ్ళకి నచ్చదు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు ఆ తిన్న ఫుడ్ని కూడా ఏంటంటే వాళ్ళు వామిటింగ్ చేసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ 3 మంత్స్ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళకి ఏ ఫుడ్ నచ్చుద్దో ఆ ఫుడ్డే వాళ్ళకి ఉండివ్వండి, వాటినే తినవండి వాళ్ళని. ఎందుకంటే మనకి ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే కొంచెం మరి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలంటే ఫుడ్ మీద వాళ్ళకి స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్గా ఇవ్వండి. లైక్ ఎవ్రీ 2 అవర్స్ కానీ ఎవ్రీ 3 అవర్స్ కానీ కొంచెం కొంచెం ఫుడ్ అనేది ఇస్తూ ఉండండి. అలాగే వాళ్ళకి స్పైసీ ఫుడ్ కానీ, అలాగే పులుపు కానీ, అలాగే అవుట్ సైడ్ ఫుడ్స్, ఈ ఫుడ్స్ని వాళ్ళకి అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.